అవద్విక అనేటువంటి ఒక నగరాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి రష్యా ఆ పక్కన ఉన్నటువంటి ప్రాంతాల స్వాధీనానికి ముందుకు వెళ్ళిందని ఇంతకుముందే చెప్పుకున్నాం. అయితే ఉక్రెయిన్ ఇప్పుడు వరుసబెట్టి కోల్పోతూ వస్తుంది. కియవ్ కూడా కోల్పోతుందేమో అన్నటువంటి చర్చ నడుస్తున్నటువంటి దశలో సైన్యం మొత్తాన్ని కూడా బలంగా అక్కడ నుంచోబెట్టింది. అవద్విక దాటాక మిగతా పట్టణాల వైపుకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. వాస్తవంగా రష్యా సైన్యం దూకుడుగా ముందుకెళ్తుంటే అప్పట్లో బాక్ముత్ దగ్గర 6 నెలల పాటు, బాక్ముత్ అనేది చిన్న గ్రామం, అంటే ఒక మున్సిపాలిటీ లాంటిది అనుకోవచ్చు, మంగళగిరి లాంటిది అనుకోవచ్చు, అట్లాంటి దాన్ని స్వాధీనం చేసుకోవడానికి 6 నెలలు పట్టించేలా చెమటోడ్చి ప్రాణాలు కోల్పోయారు ఉక్రెయిన్ సైన్యం. ఆ చివరికి వ్యాగనార్ అనే గ్రూపు కిరాతకంగా హత్యలు చేసి దొంగ దెబ్బ తీసి వెన్నుపోటు పొడిచి ఆ ప్రాంతాన్ని హస్తగతం చేసుకుని రష్యాకి అప్పచెప్పి, ఇప్పుడు వ్యాగనార్ గ్రూప్ చీఫే చచ్చిపోయాడు కాబట్టి వ్యాగనార్ అక్కడ రష్యా సైన్యంలో కలిసిపోయింది. కాబట్టి అట్లాంటి వ్యూహాలు పన్నేవాళ్ళు లేరు. ఇప్పుడు అట్లాంటి వ్యూహాలు పనడానికి చెచెన్ చీఫ్తో ఏమైనా చేపిస్తారా, లేకపోతే కనుక నేరుగా రష్యా విజయం సాధిస్తుందా చూడాలా.